హలో గాయ్స్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్తీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, మా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి హార్ట్లీ వెల్కమ్ టు అవర్ మూన్ డివైన్ టారో ఛానల్. మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి, మీకు డీటెయిల్స్ అందించబడతాయి. ఓకేనా? ఈరోజు కొన్ని ఫీడ్బ్యాక్స్ చూద్దాము. హాయ్ వాణి అక్క, గుడ్ మార్నింగ్ అక్క. నిన్న మళ్ళొచ్చి మొన్న మార్నింగ్ చెప్పారు కదా అక్క, మీరు ఫైనాన్స్ ఏదో సడన్గా రాబోతుందని. నాకు మీకు ఇలా రికార్డ్ పెట్టేదానికి నాకు టైం లేదక్క, ఫీడ్బ్యాక్ ఇచ్చేదానికి. బిజీ, పండుగ సీజను, పనులు ఎక్కువ, షాప్కి వెళ్తున్నాను. ఫస్ట్ రోజు మీరు చెప్పారు ఇలా ఫైనాన్స్ మీ వాళ్ళలో ఎవరో ఒకరు మీకు సడన్గా చెప్పిపోతారని. మా వారు కూడా అదే కొంచెం ఇవ్వాల్సింది ఇచ్చాడక్క, హ్యాపీ. నా తమ్ముడు దగ్గర నుంచి అనుకోకుండా డోక్రా కట్టాల్సిన డబ్బులు నేను అడక్క ముందే నా అకౌంట్లో వేశాడక్క. ఐఎమ్ సో హ్యాపీ అక్క. మీరు ఏది చెప్తే అది నా లైఫ్లో జరుగుతుందక్క. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఐ లవ్ యూ అని అక్క. కూడా బాగైంది అక్క. హలో అక్క, గుడ్ మార్నింగ్. నేను నిన్న ప్రేర్ చేయమని చెప్పిన కదా అక్క, మా రిలేటివ్ అమ్మాయికి అని చెప్పి. ఆమె ఇప్పుడు రికవరీ అవుతుంది అక్క. థ్యాంక్ యూ సో మచ్. మీకు చెప్పిన ప్రతి ఒక్కటి అవుతుంది. మా ఫాదర్కి కూడా బాగైంది అక్క. థ్యాంక్ యూ సో మచ్ అక్క. చాలా బాగుండాలి మీ ఫ్యామిలీతో పాటు. మీరు రియల్లీ ఏంజిల్ అక్క. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలక్క. మీరు కూడా చాలా బాగుండాలి మీ ఫ్యామిలీతో పాటు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నా పార్ట్నర్తో హాయ్ వాణి అక్క, నా పేరు జెసికా, మాది రేపల్లె. మీ రీడింగ్ నేను 6 మంత్స్ నుంచి చూస్తున్నాను. ఎంత బాగా చెప్తారు అక్క మీ రీడింగ్. నేను ఎంతో ఫ్రస్ట్రేషన్లో ఉండేటప్పుడు నా పార్ట్నర్తో మాట్లాడకుండా అసలు ఉండలేకపోయేదాన్ని. అసలు మీ రీడింగ్ చూస్తుంటే మా పార్ట్నర్నే వదిలేసి మీ రీడింగ్ మిస్ కాకుండా చూస్తున్నాను అక్క నేను. మీరు ఎంత బాగా రీడింగ్ చేస్తారు, ఎంత బాగా చెప్తారు. అసలు చాలా బాగా చెప్తారు. తిడతారు కదా, అప్పుడు ఎంత బాగుంటుంది అనుకున్నారక్క. నేను మస్తుగా నవ్వుకుంటాను. కానీ మీరు ఈ రోజు రీడింగ్ రాలేదక్క. ఎలా ఉన్నారక్క, బాగున్నారా? మీరు చెప్తుంటే రీడింగు దొంగ మొహాలు వీళ్ళ నోటి ముత్యాలు రాలిపోతాయి అంటారు కదా, చాలా బాగా నవ్వు వస్తుంది అక్క. మీ వాయిస్ చాలా స్వీట్గా ఉంటుంది అక్క. మేడం వెరీ వెరీ థ్యాంక్ యూ మేడం. రీడింగ్ చూసాను, కరెక్ట్గా అదే జరిగింది మేడం. కరెక్ట్గా అదే పొజిషను, అదే మెసేజ్, అదే లవ్ మెసేజ్, అదే వచ్చింది మేడం. కరెక్ట్గా అదే జరిగింది మేడం. థ్యాంక్ యూ మేడం. మీకు వెరీ వెరీ థ్యాంక్ యూ మేడం. అక్క మీరు చెప్పారక్క, ఒక 3-4 రీడింగ్స్ నుంచి మీకు కాల్ వస్తుంది, మీకు మెసేజ్ వస్తుంది. మీ దగ్గర నుంచి తనకి కాల్ వెళ్ళాలి, మెసేజ్ వెళ్ళాలి. వెళ్తే కంపల్సరీ వస్తుందన్నారక్క. నేనైతే 3 మంత్స్ అవుతుందక్క తను వదిలేసి. నాకు చెప్పాలన్న బాగా ఉంది, కానీ తను నాకు మెసేజ్ చేశాడక్క. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానక్క. మూన్ డివైన్కి వాణి అక్కకి థ్యాంక్ యూ సో మచ్. గ్రాటిట్యూడ్ అక్క. మీరు ఏం చెప్పినా 1 or 2 days లేట్ అయినా 3rd day 4th day కంపల్సరీ మా లైఫ్లోకి వస్తుందక్క. మెయిన్గా నా లైఫ్లోకి వస్తుందక్క. తను నాకు కాల్ చేసి తను ఫైనాన్స్ ప్రాబ్లంలో ఉన్నాడు. మీరు చెప్పారక్క రీడింగ్లో తనకి ఫైనాన్స్ ప్రాబ్లం ఉంది, వాళ్ళ హౌస్లో ఎవరికో హెల్త్ బాగాలేదు, అందువల్ల తను చాలా ఫీల్ అవుతున్నాడు అని చెప్పారు కదక్క. ఎగ్జాక్ట్గా కరెక్ట్ అక్క. తను నాకు అలానే చెప్పాడక్క. నేను వేరే వాళ్ళకి 1,50,000 ఇచ్చాను, వాళ్ళు నన్ను మోసం చేశారు, నేను అందుకే ఆ బాధలో ఉండిపోయాను, మిమ్మల్ని చాలా బాధ పెట్టాను, మిమ్మల్ని ఈ టైంలో నేను డిస్టర్బ్ చేయకూడదు, మీరు హ్యాపీగా ఉన్నారు అని నాకు చెప్పాడక్క. వాళ్ళ మామయ్యకి హెల్త్ బాగాలేదు, నిండా సీరియస్గా ఉంది అని హాస్పిటల్లో ఉన్నాడని చెప్పాడక్క. అసలు ఎలా చెప్తున్నారక్క మీరు అని అక్క. ఐ లవ్ యూ సో మచ్ వాణి అక్క. మీరు ఇలా చెప్పింది, మీరు ఏం చెప్తే అది జరుగుతుంది అక్క. మా లైఫ్లలో ఎంతమంది ఆడపిల్లలు మీ ఆశీస్సులతో లక్షణంగా ఉన్నామక్క మేము. ఐ లవ్ యూ సో మచ్ అక్క. ఎంతసేపు మీకు ఐ లవ్ యూ చెప్పినా నాకు యాస్టే రావడం లేదక్క. గట్టిగా అరిచి మీకు అట్లనే మీ ఎదురుగా నిలబడి నేను ఐ లవ్ యూ చెప్తున్నట్టు కళ్ళు మూసుకొని ఫీల్ అవుతున్నాను అక్క. ఐ లవ్ యూ వాణి అక్క, ఐ లవ్ యూ వాణి అక్క, ఐ లవ్ యూ వాణి అక్క. థ్యాంక్ యూ వాణి అక్క. కానీ తను నాకు ఫోన్ చేస్తా వినేసి మళ్ళీ నేను మీకు ఎస్ అక్క, మీరు చెప్పింది సూపర్ అక్క. అసలు మీరు పాడుతుంటే నాకు నవ్వు వచ్చేస్తుంది. ఎంత ఏడిపోయినా మర్చిపోయి నవ్వాలనిపించింది, నవ్వుతున్నాను. నేను మధ్య మధ్యలో రీడింగ్ ఆపేసి ఇప్పుడు ఇది 2nd time మళ్ళీ మీ నవ్వినేసి మళ్ళీ నేను మీకు పెడుతున్నాను అని అక్క. తను మీరు చెప్పారు కదక్క, తను మీ కాల్ కోసం మెసేజ్ కోసం ఎదురు చూస్తున్నానని, మర్చిపోయారా అని నేను మెసేజ్ చేస్తే తను నాకు ఎలా మర్చిపోతాను నేను మర్చిపోను. నేను ప్రతిరోజు మీ షాప్ సైడ్ డైలీ చూస్తున్నాను, నువ్వు కనిపిస్తావేమో అనుకున్నాను. ఈ రోజు కూడా 8:30కి చూశాను, నువ్వు కనిపించలేదు అని నాకు మెసేజ్ చేశాడు. లాస్ట్ వెన్స్డే నుంచి తను నన్ను గుర్తు తెచ్చుకుంటున్నాడంట అక్క ఫుల్గా. అసలు మీరు పోయి లాస్ట్ వీక్ చెప్పిన రీడింగ్స్ అన్నిటికీ తను ఇప్పుడు నాకు చెప్పిన సమాధానానికి ఇప్పుడు మీరు చెప్పారు కదక్క నెగిటివ్గా ఆలోచించేదాన్ని, కానీ నేను చాలా పాజిటివ్గా ఆలోచించాను. మీరు చెప్తున్నప్పుడు తనే నా ముందరకు వచ్చి చెప్పినట్లు ఎస్ వస్తున్నాడు గ్రాటిట్యూడ్ అని చెప్పుకున్నానక్క. తను అలాగనే చెప్పాడక్క నాకు. లాస్ట్ వెన్స్డే నుంచి నాకు ప్లీజ్ కాల్ రావాలి, గాడ్ ఉన్నాడు, దేవుడు ఉన్నాడు అని చెప్పాడక్క నాకు. ఐఎమ్ సో హ్యాపీ అక్క. ఐ లవ్
లవ్ యూ వాణి అక్క. రైట్. ఇవన్నీ మీకు ఫీడ్బ్యాక్స్ ఎందుకు వినిపిస్తున్నానంటే, మనం వీడియోస్లో ఎనర్జీస్ చెప్తున్నప్పుడు ఎవరి ఎనర్జీస్ అందుతున్నాయో నాకు తెలియదని చెప్తుంటాను కదా. ఎనర్జీస్ అందిన వాళ్ళ ఫీడ్బ్యాక్స్ అనమాట. ఇంకా చాలామంది ఉన్నారు, బట్ వాళ్ళు వీడియో ముఖంగా వాయిస్ చెప్పడానికి యాక్సెప్ట్ చేయలేదు, అందువల్ల నేను పెట్టను, వినిపించలేదు. ఓకేనా. ఎనీవే, ఫీడ్బ్యాక్స్ ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. రైట్. సరే, చాలామంది నేను చాలాసార్లు చెప్తుంటాను, మనము చేసిన పాపమే మనల్ని వెంటాడుతుంది. మనమే కాదు, ఎవరైనా సరే, ఎవరు చేసిన పాపమో ఎన్ని జన్మలకైనా వాళ్ళని వెంటాడుతూనే ఉంటుంది. కర్మ ఎవరిని వదలదు, ఎన్ని జన్మలకైనా సరే అది వదలదు, వెంటాడుతూనే ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, మీ పర్సన్ తోటి ఎవరో దాకెందుకు, మీ పర్సన్ గురించే తీసుకుందాం. మీ పర్సన్ మిమ్మల్ని హర్ట్ చేశారు, బాధ పెట్టారు, ఏడిపించారు, చాలా రూడ్గా బిహేవ్ చేశారు, అయినా మీరు వాళ్ళని వదులుకోలేకపోతున్నారు. వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు, వాళ్ళే కావాలనుకుంటున్నారు, మళ్ళీ వాళ్ళ మీద ఆశయించుకుంటున్నారు. అవునా? చాలామంది కార్మిక్ రిలేషన్షిప్లోనే ఎక్కువ ఉంటారు. 100కి 96% కార్మిక్ రిలేషన్సే. అదర్ 3%లో 1% మాత్రమే సోల్మేట్ రిలేషన్షిప్ ఉంటుంది. అదర్ అండ్ 2% మాత్రమే ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీస్ ఉంటాయి. ఆ 2% కూడా 100లో ఉండవు. ఏ 1000లోనో ఏ 10,000లోనో రియల్ ట్విన్ ఫ్లేమ్స్ 1 or 2% ఉంటారు అంతే. ఓకేనా. వెయిట్ ఏ మూమెంట్. ఓకే. సో వీళ్ళతో ఎందుకు, నేనేం పాపం చేశాను, ఏం కర్మ చేశానని ఇలా వీళ్ళు నా లైఫ్లోకి వచ్చారు అని చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉంటారు కదా. పోనీ నన్ను క్వశ్చన్ చేయకపోయినా మీ మనసుకు మీరు అనుకుంటూ ఉంటారు కదా, ఏదో బాధలో అయినా అనుకుంటూనే ఉంటారు కదా. సో దేనికి, ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు మీరున్నారు, మీ సోల్ ఉంది కదా, మీ బాడీ తీసుకుంది మీ సోల్ ఈ జన్మలో అంతే. మీ పర్సన్ ఉన్నారు, మీ పర్సన్ బాడీ తీసుకుంది ఆ సోల్ అంతే. కానీ మీ ఇద్దరిలో ఉన్న సోల్ ఆత్మ, ఆ ఆత్మ అనేది ఎన్ని వేల జన్మలు ఎత్తొచ్చిందో మీకు తెలీదు, ఆ పర్సన్కి తెలీదు. ఆ అన్ని వేల జన్మల్లో మీరు ఎక్కడెక్కడ ఏ జన్మల్లో కలుసున్నారో, ఏ జన్మలో ఒకరికొకరు బాధ పెట్టుకున్నారో, ఏ జన్మలో ఒకరి కోసం ఒకరు బాకీ ఉన్నారో తెలీదు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఈ జన్మలో మీ బాడీస్ తీసుకున్నారు, ఆ సోల్స్ ఈ జన్మలోకి వచ్చినాయి. వాళ్ళ కర్మాలని ప్రతి జన్మలో ఫేస్ చేసుకుంటూ తీర్చుకుంటూ ఈ జన్మ ఎత్తినాయి. అందులో మీ బాడీస్ తీసుకున్నాయి. సో సేమ్ సోలే రెండు. అంటే ఎప్పుడూ పాస్ట్లో కనెక్ట్ అయిన సోల్సే అనమాట ఇవి. నేను ఒక ట్విన్ ఫ్లేమ్ గురించే చెప్పట్లేదు, అందరి గురించి చెప్తున్నా. సో మనం అనుకుంటాం, నేను ఈ జన్మలో ఎవరికి ఏమీ అన్యాయం చేయలేదు, ఎవరి చీమకు కూడా అపకారం చేయలేదు, నేను ఎవరిని బాధ పెట్టలేదు, నాకు తెలిసి అందరికీ మంచే చేశాను. కరెక్టే, ఈ జన్మలో చేశారు. బట్ ఎన్ని వేల జన్మలు వస్తున్నారు ఇక్కడ దాకా, ఆ అన్ని వేల జన్మల్లో ఏమేం చేసి వచ్చారో ఇక్కడ మీకు గుర్తులేదుగా. అవునా కదా, గుర్తులేదు కదా. సో మీరేమైనా గుర్తులేదని చెప్పి ఆ కర్మ మీ దాకా రాకుండా ఉంటుందా? లేదు. గుర్తున్నా గుర్తు లేకపోయినా కాలము అన్నిటిని గుర్తుపెట్టుకుంటుంది. అన్ని సాక్ష్యాలు, సూర్యుడు, చంద్రుడు, పంచభూతాలు అన్నీ కూడా మనము ఏం చేస్తున్నా సాక్షిభూతాలు అవన్నీ. వెళ్ళిపోతుంది చిట్టా ఎప్పటికప్పుడు. ఈ క్షణం ముందు వరకు ఏం చేశావు అనేది అక్కడ చిట్టా ఉంటుంది, ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది, రాస్తూ ఉంటుంది, కంప్యూటర్ రాసినట్టే. దాన్నే మనము ఏమంటాం, చిత్రగుప్తుడు చిట్టా అంటాం. యాక్చువల్గా చిత్రగుప్తుడు అనేవాడు లేరు. ఈ పంచభూతాలే ఆకాశిక్ రికార్డ్స్ అనేవి ఉంటాయి మన కోసం. ఏంటవి? మన పాపపుణ్యాల చిట్టా. ఒక్కొక్కరికి ఒక్కొక్క కంప్యూటర్ సరిపోదేమో, అంత ఉంటుంది అన్నమాట చిట్టా.
అనుక్షణం ప్రతి సెకండ్ మనం ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం, మన బిహేవియర్ ఏంటి, అబ్బా అసలు మనల్ని ఎవ్వరూ చూడట్లేదు. 4 గోడల మధ్య ఏ పాపకృత్యాలు చేసినా మనల్ని ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. ఏంటది? పిల్లి పాలు తాగుతూ అస్సలు అది కళ్ళు మూసుకుంటుంది. కళ్ళు మూసుకొని అసలు నన్ను ఎవ్వరూ చూడట్లేదు అనుకుంటుంది, పిచ్చిది. అట్లనే మనుషులను కూడా భగవంతుడు మనకి నోరిచ్చాడు, విచక్షణ జ్ఞానం ఇచ్చాడు, బుద్ధి, ఏది మంచి ఏది చెడు అనే బుద్ధినిచ్చాడు, చేతులు కాళ్ళు ఇచ్చాడు. మంచిగా మాట్లాడరా నాయనా, దేవునామస్మరణ చేసుకో అని చెప్పి నాలుక ఇచ్చాడు, వాక్ ఇచ్చాడు. ఏం కావాలి? ఏ పశువుకి లేవే అంత ధన్యతని ఈ మనిషి జన్మకి ఇచ్చాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? వాటికంటే నీచంగా బతుకుతున్నాం. వాటికి విచక్షణ లేకపోయినా వాటిని చూసి నేర్చుకోవాల్సి వస్తుంది. అవే సమ్ బెటర్ అనిపిస్తుంది. ఎగ్జాంపుల్, మన ఇంటి ముందు ఒక వీధి కుక్క 2 బిస్కెట్లు వేయండి, ప్రతిరోజు ఇంటి ముందుకు వచ్చి కాపలా కాస్తుంది. నువ్వు ఎప్పుడు వేస్తావా అని వెయిట్ చేస్తుంది. నువ్వు బజార్కి వెళ్ళి వస్తూ ఉంటే నీ ఎంట పడుతుంది తోక ఊపుకుంటూ, గారాబం పోతుంది. నేను స్ట్రీట్ డాగ్స్కి అట్లని పెడతాను కదా, నేను చూస్తూ ఉంటాను కదా. ఎక్కడికి వెళ్ళొచ్చినా ఏం తెస్తానా, దానికోసం ఏమైనా తెచ్చానేమో. దాదాపు మా దగ్గర 1, 2 ఉన్నాయి కుక్కలు అంతకుముందు, స్ట్రీట్ డాగ్స్. ఇప్పుడు దాదాపు ఒక 25 పైన ఉంటాయి అన్నమాట. ఒక కేకేస్తే చాలు వచ్చేస్తాయి మొత్తం. సందు చివరున్నా ఎట్టున్నా వచ్చేస్తాయి అన్నమాట. నైట్ అంతా ఇంటి చుట్టూ ఒక ప్రొటెక్షన్ అనమాట. అట్లుంటాయి అన్నమాట. వాటికి వేసే ఒక్క ప్యాకెట్ బిస్కెట్ అనుకోండి, ఏదైనా కానీ, ఒక నోరు లేని పశువే, ఒక జీవే అంత విశ్వాసంగా ఉంటున్నప్పుడు మనం అంత ప్రాణం పెట్టి ప్రేమించిన వ్యక్తి తిరిగి విషం కక్కుతున్నాడే, ఎక్కడుంది? అదంతా కర్మ కాదా? ఎనీవే, అందుకే చెప్తున్నాను, కర్మ ఎవరిని వదలదు. మీరు ఏమి టెన్షన్ అవ్వమాకండి. ఇక్కడ మీరు తప్పు చేసినా వదలదు, మీ పర్సన్ తప్పు చేసినా వదలదు. ఇక్కడ శనేశ్వర స్వామికి ఆయన న్యాయ నిర్ణేత. ఆయనకి తన వాళ్ళే మన వాళ్ళే, వీడు బయటోడే, వీడికి ఎక్కువ శిక్ష చేయాలి ఏముండదు. ఎవరు చేసుకున్న కర్మకి అంటారు దానికి తగ్గట్టు న్యాయం చేస్తాడు ఆయన. నువ్వు పాస్ట్లో కర్మలు, మంచి కర్మలు చేసుకొని వస్తే నీకు ఇక్కడ బ్యాడ్ పీరియడ్, దాన్ని ఏమంటారు, సాడేసాతి, తెలుగులో మర్చిపోయాను, సాడేసాతి జరుగుతుంటుంది. బీభత్సమైన స్ట్రగుల్స్ ఉంటాయి. అప్పుడు నువ్వు పాస్ట్లో చేసుకున్న పుణ్యకర్మలు ఏవైతే ఉంటాయో, ఎక్కువ ఉంటాయో, అవి ఇక్కడ నువ్వు బాధపడకుండా ఈ నెగిటివ్ పీరియడ్లో నువ్వు కష్టపడకుండా ఆ పుణ్యకర్మలు అడ్డుపడతాయి అనమాట. అడ్డు వేస్తాడు ఆయన. వేసి మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఒక్కోసారి అనుకోవచ్చు, ఇంత సాడేసాతి జరుగుతుందే, నాకు ఎటువంటి నెగిటివ్ ఏం జరగలేదు, అంతా మంచి జరిగింది, భగవంతుడు మీరు పూజ చేస్తూనే ఉన్నారు, భగవంతుడు అంతా నాకు మంచి చేశాడు. ఎందుకు చేశాడు? పాస్ట్లో నువ్వు చేసుకొచ్చుకున్న పుణ్యకర్మ ఇక్కడ అడ్డం వేసి నీకు నెగిటివ్ జరగకుండా, ఈ నెగిటివ్ పీరియడ్లో నీకు ఏ నెగిటివ్ జరగకుండా నీ పుణ్యమే నీకు అడ్డం వేశాడనమాట. పుణ్యమైనా ఎప్పుడో ఎన్ని జన్మల క్రితం చేసుకున్న పుణ్యమైనా నీ దగ్గరకు వచ్చే తీరుతుంది, పాపమైనా కర్మైనా నీ దగ్గరకు వచ్చే తీరుతుంది. ఇది రాసి పెట్టుకోండి, ఏది వృధా పోదు. ఓకేనా? ఇక్కడ పాస్ట్లో నువ్వు చేసుకున్న కర్మలు పుణ్యకర్మలు అయితే నీకు రివార్డ్స్ వస్తాయి, సంతోషము, రివార్డ్స్, గిఫ్ట్లు వస్తూ ఉంటాయి అన్నమాట. అదే నువ్వు పాస్ట్లో చేసుకున్న పాపకర్మలు అయితే ఇక్కడ పనిష్మెంట్లు అనుభవించాలా. ఏం కర్మ చేసుకున్నాను రా బాబు, ఏంటిది, ఎంతకాలం? కొంతమంది పర్సనల్ రీడింగ్స్లో చూస్తూ ఉంటాం కదా, కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము వస్తూ ఉంటాయండి. వాళ్ళు ఏ రకంగా మేము క్యాలిక్యులేట్ చూసినా వాళ్ళ డేటు కర్మ నెంబరే ఉంటుంది. మొత్తం టోటల్ చేసి డెస్టినీ చూసినా 2 కంపాటబిలిటీ కర్మనే ఉంటుంది. అది కాదు వీళ్ళ కర్మ వీళ్ళే ఇది అవుతున్నారంటే వీళ్ళు చేసుకున్న వాళ్ళతో పోల్చుకుంటే వాళ్ళకి వీళ్ళతో కర్మ రిలేషన్, కర్మ బాండింగ్ ఉంటుంది. ఇంకేం చెప్పాలి?
మాకు రెమెడీస్ చెప్పండి అంటే అక్కడ కార్డ్స్ వచ్చినా కర్మ కార్డ్సే వస్తుంటాయి. ఆ కర్మ జరిగేటప్పుడు నువ్వు రెమెడీస్ చెప్పినా, చేసినా వర్కౌట్ అవ్వవు. కర్మ చేసి అనుభవించే తీరాలి. కాకపోతే పెద్ద స్థాయిలో పోయేది ఎక్కువ చేసుకుని పరిహారాల వల్ల తగ్గుముఖం ఉంటుంది. కానీ అది అనుభవించే తీరాలి. ఓకేనా? ఇక్కడ మీకు ఒక చిన్న కథ లాంటిది చెప్తాను. ఎందుకంటే ఎవరు ఏమి చేస్తారో అదే ఫలితం పొందుతారు. ఎప్పటికైనా పొందుతారు. ఇక్కడ ఒక ఊర్లో ఇద్దరు మంచి స్నేహితులు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. ఒక అతను చక్కగా మంచి బెల్లము క్వింటాల్ తీసుకొచ్చి హోల్సేల్ బేరం అనమాట, అట్లా అమ్ముతూ ఉండేవాడు. ఇంకొక అతను, వీళ్ళ ఫ్రెండే ఇంకొక అతను జొన్నలు హోల్సేల్గా సేల్ చేస్తూ ఆ వ్యాపారం అనమాట. సరే, ఒకానొక రోజు ఈ జొన్నలు వ్యాపారి వచ్చి చాలా కంజూస్ అనమాట. పిసినారి మనస్తత్వం మంచిది కాదు. ఎంతసేపు కపట బుద్ధి, ఎంతసేపు అవతల నుంచి ఎంత ఎక్కువ లాక్కుందామా అని చూసే మైండ్ సెట్ అనమాట. ఇచ్చే ధోరణి కాదు. కానీ ఈ బెల్లం వ్యాపారి అనే ఈ ఫ్రెండు చాలా మంచి వ్యక్తి. అట్లానే ఎక్కువేమేయడు, కానీ నీతిగా నియమంగా ఎంత ఎదుటోళ్ళు ఇచ్చిన దానికి న్యాయంగా ఇచ్చే వ్యక్తి అనమాట. సో ఒకరోజు ఆల్ ఆఫ్ సడను ఈ జొన్నల వ్యాపారి భార్య జొన్నలతోటి ఒక స్వీట్ చేయాలి అనుకుని చూసినప్పుడు ఏమి స్వీట్ ఉండదనమాట. అంటే పంచదార కానీ బెల్లం కానీ ఏమి ఉండదు. సరే వీళ్ళు ఉన్నారు కదా, ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుందామని చెప్పేసి బెల్లం కాదు, ఈ దీన్ని ఏమంటారు, బెల్లం వ్యాపారి భార్య జొన్నల కోసం వెళ్ళి జొన్నలు తెచ్చుకుంటుంది. ఇది కంజూసుడు కదా జొన్నల వ్యాపారి, వాడు ఫ్రెండే కదా ఇవన్నీ పట్టించుకోడు అని చెప్పి ఫస్ట్ ఏం చేస్తాడు, కేజీ జొన్నలు ఇమ్మంటే వాడు మొత్తం తూసి 900 గ్రాములే ఇచ్చి ఇది కేజీ అని చెప్పి పంపిస్తాడు. ఫ్రెండే కదా, వాళ్ళకి ఎందుకు అట్లా చేస్తారు, అసలు ఆలోచన కూడా రాదు. సో ఆమె తీసుకొని పోతుంది, అక్కడ మూట వాళ్ళ ఇంట్లో అక్కడ పక్కన పెడుతుంది, ఆమె పనిలో ఆమె నిమగ్నం అయిపోతుంది. ఆల్ ఆఫ్ సడన్ ఈ జొన్నల వ్యాపారికి వాళ్ళ భార్యకి ఏదో స్వీట్ చేసుకోవాలని తినాలని అనిపించి, సరే బెల్లం అయిపోయింది కదా తీసుకొని రాపో అని పంపిస్తాడనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బెల్లం వ్యాపారి ఏం చేస్తాడు, తూకం వేద్దాము బెల్లం అని చెప్పి చూస్తే తూనిక రాళ్ళు అంత కనిపించవు, ఎక్కడో పెట్టి మర్చిపోతే ఎతికి సరే పక్కన మీ దగ్గర నుంచే కదా తీసుకొచ్చింది మా ఆవిడ ఇట్లాగా జొన్నలు, ఆ మూట అట్లనే ఇక్కడే పెట్టేసింది ఉండు అని చెప్పి ఆ మూట తీసి తక్కెట్లో పెట్టి ఆ మూటకు తగ్గట్టు బెల్లం ఇచ్చి పంపిస్తాడనమాట. ఇక్కడ జొన్నల వ్యాపారి దగ్గరికి ఈ బెల్లం తీసుకొని వాళ్ళ వైఫ్ వచ్చినప్పుడు అతను బుద్ధి నేరో మైండెడ్ కదా, వీడు చేసినట్టే అందరూ వీళ్ళకి అట్లాగే చేస్తారు. ఎందుకంటే మనం ఎలా ఉంటామో పచ్చకామెర్లు, మన మైండ్ సెట్ ఎట్లా ఉంటుందో ఎదుటోళ్ళు కూడా అంతే అనుకుంటారు. సో ఈ పర్సన్ కూడా అలానే నేను ఇట్లా తక్కువ తూచి పంపించాను కదా, వీడు కూడా నాకు అట్లాగే తక్కువ తూసి పంపించుంటాడేమో అని చెప్పేసి ఆ బెల్లం తీసుకొని తక్కెట్లో పెట్టి చూస్తే 900 గ్రాములు ఉంటుంది అనమాట. ఇంకంతే, వాళ్ళ భార్యను తీసుకొని ఇరుగు పొరుగు పెద్దోళ్ళని తీసుకొని ఆ బెల్లం తీసుకొని ఫ్రెండ్ ఇంటికి యుద్ధానికి బయలుదేరతాడు. అసలు నువ్వు మనిషివేనా, ఇంత ఫ్రెండ్ అని కూడా లేకుండా ఇంత మోసం చేస్తావా, ఇట్లా చేస్తావా అట్లా చేస్తావా, ఏం జరిగింది అని ఇతను అడుగుతాడు. అడిగినప్పుడు నేను బెల్లం కోసము ఆవిడ వచ్చి నీ దగ్గర తీసుకుంటే నువ్వు 900 గ్రాములే ఇచ్చావు, కేజీ అని చెప్పి కేజీ డబ్బులు తీసుకున్నావు కదా అని చెప్పేసారంటే, అయ్యయ్యో అదేం లేదు, నేను కేజీ రాయి దొరక్క నువ్వు నీ దగ్గర తెచ్చిన జొన్నలే తూకం పెట్టి ఈ బెల్లం ఇచ్చి పంపించాను అంతే అనేసరికి భుజాలు దొడుక్కొని అందరూ ఈ జొన్నలు అతన్ని తిట్టి పంపిస్తారనమాట. సో ఇక్కడ ఏంది నీతి, ఎవరు చేసుకున్న కర్మ తిరిగి మళ్ళీ వాళ్ళ దగ్గరికే వచ్చింది. ఇతను తక్కువ తూసి పంపించాడు, అదే తిరిగి మళ్ళీ ఇతని దగ్గరికి అదే క్వాంటిటీలో తిరిగి వచ్చింది. దీనికి ఒక సామెత చెప్తారు, జో బోయేగా వహీ ఫల్ పాయేగా. అంటే నువ్వు ఏ ఇత్తనం నాటుతావో అదే చెట్టు మొలుస్తుంది, కానీ నువ్వు
మామిడి చెట్టు విత్తనం పాతితే అది పనస చెట్టు రాదుగా, పనసకాయలు కోసుకొని తినవుగా. అది కర్మ ఎప్పటికైనా రిటర్న్ బ్యాక్ అవుతుంది ఎవరికైనా, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది చెడు విషయంలో. ఇంకొక చిన్న కథ చెప్తాను. అదేంటంటే ఒకానొక అర్ధరాత్రి టైంలో ఒక డాక్టర్ ఫ్యామిలీ కారులో వెళ్తూ ఉంటారు. నిర్మానుష్యంగా ఉంటుంది రోడ్డు. వెళ్తూ 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 ఉంటారు. చిమ్మ చీకటి, వర్షం పడుతూ ఉంటుంది, జోరున పెద్ద వర్షం. ఆ వర్షంలో అన్ఎక్స్పెక్టెడ్గా కార్ ఆగిపోతుంది. కార్లో ఫ్యామిలీ ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, భార్య ఉంది, ఇతను ఒక్కడే. చుట్టూ చూస్తే చిమ్మ చీకటి, ఊరు దగ్గర దాపుల్లో లేదు. ఎలారా దేవుడా, ఏంట్రా ఇది అనుకుంటూ అతను అట్లనే భయపడుతూ దేవుణ్ణి ప్రే చేస్తూ ఉన్నప్పుడు ఆ దారిన ఒక వ్యక్తి వెళ్తూ 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 ఈ కారుని దాటుకొని వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వెనక్కి వస్తాడు. వెనక్కి వచ్చి ఏమైందండి అని అడుగుతాడనమాట. అడిగినప్పుడు ఇది సంగతి, ఇట్లా కారు ప్రాబ్లం అయింది, లోపల ఆడవాళ్ళు ఉన్నారు, భయపడుతున్నారు, అది ఇదని చెప్పినప్పుడు మీరేం భయపడమాకండి, నేను మెకానిక్నే, మీ కారు నేను చెక్ చేస్తానని చెప్పి అదే వర్షంలో జోరున వర్షం పడుతుంటే మొత్తం కార్ని ఒక 15 నిమిషాల్లో రిపేర్ చేసి జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్తాడనమాట. వెళ్ళినప్పుడు అప్పుడు డాక్టరు ఆ సిచ్యువేషన్లో ఈ పర్సన్కి, ఈ మెకానిక్కి ఎన్ని కోట్లు ఇచ్చినా తక్కువే ఆ సిచ్యువేషను. అప్పుడు డాక్టర్ దగ్గర ఉన్న డబ్బు కట్టలు తీసి ఈ మెకానిక్కి ఇట్లా చేతిలో పెడుతుంటే తీసుకోడు. ఎందుకు తీసుకోరు, నాకు వద్దు అని చెప్తాడు. ఎందుకు తీసుకోరంటే అతను చెప్పింది ఏంటంటే మీరు బండి ఇదే ఖరాబ్ అయిపోయి మీరు నా మెకానిక్ షాప్కి వచ్చుంటే నేను సర్వీస్ చేసి నేను తీసుకునేవాడిని డబ్బులు. కానీ నేను ఇక్కడ మానవతా దృక్పథంతో ఆడవాళ్ళు ఉన్నారు, ఈ టైంలో సేఫ్ కాదు ఇక్కడ అని నేను హెల్ప్ చేయడానికి మాత్రమే, నా అంతటి నేనే వచ్చాను హెల్ప్ చేయడానికి మాత్రం. ఇది నా సహాయం మాత్రమే, నా సేవ అనుకోండి, ఏదైనా అనుకోండి, డబ్బు కోసం కాదు అని చెప్పి వాళ్ళని మీరు బయలుదేరండి, లేకపోతే నేను రూట్ చూపిస్తానని చెప్పి ముందు ఇతను బండేసుకొని వెళ్తూ ఉన్నప్పుడు వెనక కారు వెళ్తూ సిటీ దాకా డ్రాప్ చేసి అతని పాటికి అతను వెళ్ళిపోతాడు. వీళ్ళ కారు వీళ్ళు వెళ్ళిపోతారు. ఇట్లా ఇది జరిగి కొన్ని సంవత్సరాలు దాటిపోతుంది అనమాట. కొన్ని సంవత్సరాలు, ఒక 5-6 ఏళ్ళు దాటిపోతుంది. ఒకానొక టైంలో ఈ డాక్టరు ఒక మంచి పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టేస్తాడనమాట ఆ పాటికి, అన్ని సంవత్సరాల్లో. సరే, ఒకానొక రోజు ఒక కేసు వస్తుంది. అసలు బీభత్సంగా ఇట్లా మెదడు బయటకు వచ్చేసి కాలు బాగా ఫ్రాక్చర్ అయిపోయి ఆ రక్తపు మడుగులో అన్కాన్షియస్గా ఒక పర్సను ముఖం కూడా గుర్తుపట్టలేనంతగా వచ్చేస్తుంది అనమాట. అలా తీసుకొని వచ్చినప్పుడు ఏంటి, వేరే హాస్పిటల్ డాక్టర్స్ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఇది చేస్తారనమాట. ఏంటంటే వాళ్ళ రిలేటివ్స్ అందరు కలిసి. సరే, ఇతను చూస్తే ఫేస్ చూసి గుర్తుపడతాడు. ఇతను డాక్టరు గుర్తుపట్టి అతనికి కనీసం 45 రోజుల నుంచి 60 రోజుల దాకా డే అండ్ నైట్ పర్యవేక్షించి ప్లాస్టిక్ సర్జరీ లాంటివి అవన్నీ చేసి అతన్ని చాలా 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 జాగ్రత్తగా ఆఖరికి 6 నెలల తర్వాత తను ప్రాణం ఉంటుంది అంతే. ఆ ప్రాణం కాన్షియస్లోకి వస్తాడు ఈ పర్సన్. వచ్చిన తర్వాత బిల్లు ఈ డాక్టర్కి తెలియకుండానే బిల్లు దాదాపు కోట్లు దాటిపోయి ఉంటుంది. అంత సివియర్ సిచ్యువేషన్ ఈ పర్సన్ది. సో తెలియక వేరే వాళ్ళు, అంటే కింద వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బిల్ పంపిస్తారు. బిల్ పంపించినప్పుడు అది చూస్తే 1 కోటి పైన ఉంటుంది అనమాట. అంత బిల్లు అయిపోయి ఉంటుంది. 6 నెలలు కదా. సో ఎట్లా కట్టాలి, నేను ఎట్లా కట్టాలి అని తను మదన పడే టైంలో ఈ డాక్టర్ వస్తాడు. ఈ పేషెంట్ దగ్గరికి డాక్టర్ వస్తాడు. వచ్చి ఆ బిల్లు తన చేతిలో నుంచి తీసుకొని చించేస్తాడనమాట. అదేంటి ఎలా చించేస్తున్నారంటే, మీ బాకీ చెల్లిపోయింది, మీరు పే చేసేసారు, మీరు ఫీజు కట్టేశారు, మొత్తం కట్టేశారు,
మీకు ఇంకా ఈ బిల్‌తో పని లేదు అని చెప్తాడు డాక్టరు. నేనెప్పుడు కట్టాను? నా దగ్గర అంత ఇది లేదు కదా! నేనెప్పుడు కట్టాను అని అన్నప్పుడు, నువ్వు 6 సంవత్సరాల క్రితమే ఈ బిల్ నాకు కట్టేశావు. సో, వడ్డీ ప్రకారం చూసుకున్నా కూడా ఇంకింతకంటే ఎక్కువే నేను నీకివ్వాలి అని డాక్టర్ చెప్తాడు. ఈ ఈ పేషెంట్‌కి ఏం అర్థం కాదు. తీరా చూస్తే అప్పుడు డాక్టర్ చెప్తాడు, ఒకప్పుడు అర్ధరాత్రి మేము అసహాయ స్థితిలో ఉన్నప్పుడు నా ఫ్యామిలీతో పాటు ఒక నువ్వొచ్చి హెల్ప్ చేసావు గుర్తుందా? ఆ డాక్టర్‌నే నేను. ఈ నీ రుణం ఈ రకంగా అయినా ఆ రోజు డబ్బులిస్తుంటే తీసుకోలేదు. నీ రుణం ఈరోజు ఇట్లా అయినా తీర్చుకొనివ్వు అని చెప్పి చేతులెత్తి దండం పెడతాడనమాట. అంటే ఒక అసహాయ స్థితిలో ఉన్న పర్సన్‌కి ఆ సిట్యుయేషన్‌లో ఎటువంటి స్వార్థం లేకుండా హెల్ప్ చేయబట్టే కదా! అది ఏ రోజుకైనా ఎన్ని సంవత్సరాలకైనా తిరిగి ఈ పర్సన్ దగ్గరికొచ్చింది మళ్ళీ. లేపోతే అతను ఏమైపోయి ఉండేవాడు? అవునా? పుణ్యమైనా తిరిగొచ్చి చేరుతది. మనం చేసిన పాపమైనా తిరిగొచ్చి మనల్ని చేరుతది. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇక్కడ ఒక ఫ్యామిలీలో భార్యాభర్తలిద్దరూ జాబ్ హోల్డర్స్ అనమాట. ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు. ఒకరోజు ఇద్దరికీ సెలవయ్యి మంచిగా పంచభక్ష పరమాణాల్లాగా అన్నీ చేసుకొని తిందాము అని కూర్చునే లోపల బెల్ మోగుతది. బెల్ మోగినప్పుడు ఈ కిటికీలో నుంచి వాళ్ళ మిసెస్ ఒక పర్సన్ బయట నుంచి ఎవరు అని కేకేస్తే బయట పర్సను ఏం చెప్తారు? అమ్మ ఏమన్నా తినడానికుంటే పెట్టండమ్మా, అడగడానికి చాలా కష్టంగా ఉంది నాకు. ప్రాణం పోతున్నట్టు ఉంది. అడగలేకపోతున్నాను. సిగ్గుగా ఉంది ఇలా అడగడానికి. కానీ నా ఆకలి తట్టుకోలేక ఇట్లా అడుగుతున్నానమ్మా అని చెప్పి బయట నుంచి ఒక గొంతు వినపడతది. సరే ఎవరా అని చూద్దాము అని వీళ్ళ హస్బెండ్ వెళ్తాడనమాట. వెళ్ళి కిటికీలోంచి డోర్ తీయకుండా కిటికీలోంచి అలా చూస్తే ఒక పెద్ద ఆజానుబాహుడు, ఇంత లావున ఇంత హైట్ ఉంటాడనమాట. ఆ పర్సను లోపలికొచ్చి ఈ లోపల వీళ్ళ మిసెస్ గొంతు వినే అతనికి తిండి ఫుడ్ పెట్టడానికి గబగబా ప్లేట్‌లో రెడీ చేస్తా ఉంటది లోపలికొచ్చి. ఈ లోపల వీళ్ళ హస్బెండ్ కిటికీలోంచి ఆ పర్సన్‌ని చూస్తాడు. చూసి వాళ్ళ మిసెస్ అన్నీ పళ్ళెంలో పెట్టుకొని తీసుకొని వచ్చేటప్పుడు ఈ పర్సను వాళ్ళ భర్త ఎదురుపోయి, "ఎక్కడికి ఇన్ని తీసుకొని పోతున్నావు? వాడు చూడు అడ్డగాడిదలాగా పెద్ద ఎద్దులాగా ఎంత ఎత్తునున్నాడు, ఎంత లావునున్నాడు. వాడికేంది ఆకలి? ఆకలి ఆమంత్రం ఇది చేసుకోలేదా? కంట్రోల్ చేసుకోలేడా? వాడికి సిగ్గు లేదా? శరం లేదా? ఇట్లా ఇంటికొచ్చి అడుక్కుంటున్నాడు. కష్టం చేసుకొని తినలేడా? అది ఇది" అని అస్సలు నానా తిట్లు తిట్టేసి ఇవన్నీ బయటున్న పర్సన్ వింటూనే ఉంటాడు. ఇంకా ఆ పళ్ళెం తీసి భార్య చేతిలోంచి తీసి భార్య అంటూనే ఉంటది, "అయ్యో! ఆకలితో ఉన్నారండి. ఎవరైతే ఏంటి ఆకలి పెట్టండి నేను పెట్టేసి వస్తాను" అని చెప్పి, పోనీ మీరిచ్చిరండి అని చెప్పినా వినకుండా అది తీసుకొని పోయి టేబుల్ మీద లోపల పెట్టేస్తాడనమాట. ఈ కాన్వర్సేషన్ అంతా బయటున్న వ్యక్తి వింటూనే ఉంటాడు. విని తన ఆత్మాభిమానం చంపుకోలేక ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఈ విషయమై ఇక్కడ భార్యాభర్తలకి బీభత్సమైన గొడవ. అది ఎంత దూరం దారితీస్తదంటే, ఇది తప్పే కదా! భార్య ఖండిస్తది. ఎందుకంటే చదువుకున్నది కదా! చదువుకుంది, జాబ్ చేస్తుంది. పోనీ నువ్వు పెట్టొద్దు. నాకంటూ ఒక సెల్ఫ్ ఇది ఉంటుంది కదా! ఎమోషన్స్ ఉంటాయి కదా! జాలి ఉంటది కదా! నేను నా కష్టంతో నేను సంపాదించాను కదా! కనీసం ఆ డబ్బులైనా నేను పెట్టే ఇది దానికి కూడా మీ పర్మిషన్ అవసరం లేదు కదా! అలాగైనా నేను పెడతాను అని చెప్పి అన్నా కూడా వాళ్ళ హస్బెండ్ వినడనమాట. అంత ఘోరంగా తిట్టడము, అట్లా మాట పెరిగి వాళ్ళిద్దరి మధ్య అది అగ్గిలాగా తయారైపోయి రాసుకొని అగ్గిలాగా తయారైపోయి ఇద్దరి మధ్య విడాకుల దాకా వెళ్ళిపోయి విడాకులు కూడా తీసేసుకుంటారు. ఈగో ఇష్యూస్ వల్ల. ఎందుకంటే ఇద్దరూ సేమ్ ఎర్నింగ్స్, సేమ్ జాబ్, సేమ్ ఇదే చేస్తున్నారు. ఎవరి ఇండివిడ్యువాలిటీ వాళ్ళకి ఉంటుంది కదా! గౌరవించాలి కదా! కానీ అక్కడ క్లాషెస్ వస్తాయి వీళ్ళిద్దరికీ. ఈ పర్సన్ గురించి కాదు, అక్కడ క్లాషెస్ వస్తాయి. సో ఇద్దరూ డివోర్స్ తీసుకుంటారు, విడిపోతారు. కొంతకాలానికి వాళ్ళ వైఫ్ ఒక వేరే ఉద్యోగంలో జాయిన్ అవుతుంది. జాయిన్ అయినప్పుడు అక్కడ వాళ్ళ మేనేజరు, బాస్ ఎవరో ఉంటారు కదా! వాళ్ళతోటి పరిచయం ఏర్పడి ఈమెని వాళ్ళు ఇష్టపడి ఈమె బ్యాక్‌గ్రౌండ్ తెలుసుకొని
ఎవరు అనేది తెలీదు. కానీ ఈమె ఫ్లాష్ బ్యాక్ ఏంటి? ఓకే. మ్యారీడ్ ఇట్లా అని తెలిసి ఆ పర్సన్ కూడా అలాంటి సిట్యుయేషనే అనమాట. సో, నిన్ను మ్యారేజ్ చేసుకుంటాను అని పెద్దవాళ్ళతో మాట్లాడిచ్చి ఆ పర్సన్ మ్యారేజ్ చేసుకుంటాడు ఈమెని. ఒకరోజు అట్లనే వీళ్ళు హ్యాపీగా చాలా సంతోషంగా ఉంటారు. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు లైఫ్‌ని. అలాంటి సిట్యుయేషన్‌లో ఒకరోజు బయట నుంచి అమ్మా ఆకలేస్తుంది అని ఏమన్నా ఉంటే ఒక చిన్న బ్రెడ్ ముక్కన్నా పెట్టండమ్మా అని చెప్పి బయట నుంచి చాలా దీనాతి దీనంగా గొంతు వినపడతది. సరే పెట్టొద్దాము. ఈమె మంచి మనసు కదా! పెట్టొద్దాం అని చెప్పి ఒక పళ్ళెం నిండా ఫ్రూట్సు ఇంకా వేరే వేరే ఐటెమ్స్ అన్నీ తీసుకొని పోయి తీసుకెళ్ళేటప్పుడు కూడా ఇప్పుడు చేసుకున్న పర్సన్ ఇంట్లోనే ఉంటాడు. అతను చూస్తూనే ఉంటాడు. పెట్టమని చెప్తాడనమాట. ఎళ్లి తీసుకెళ్ళి పెట్టు. ఏం కావాలో అతనికి కూర్చోబెట్టి మంచినీళ్ళు తీసుకుపోయి పెట్టి పెట్టు తింటాడు. కడుపు నిండా పెట్టి పంపించు అని చెప్తాడు. వాళ్ళ భార్య కూడా అలానే బయటికి తీసుకొని పోయి పెట్టేటప్పుడు ఇట్లా అతని ఫేస్ చూసి అక్కడ మొత్తం అతని సంచిలో వదిలేసేసి పరిగెట్టుకుంటూ, ఏడ్చుకుంటూ ఇంట్లోకొస్తుందనమాట. అదేంటి ఎళ్ళావు కదా! ఎందుకట్లా ఏడుస్తున్నావు? ఎందుకు పెట్టమని చెప్పాను గదా! నేనేమి అనలేదు గదా నిన్ను. ఎందుకు ఏడుస్తున్నావు అనంటే, ఒకసారి బయటికెళ్ళి చూసిరండి అని చెప్తది. బయటికెళ్తాడు. చూసి మామూలుగా వస్తాడు. ఏమైంది అనంటే, అతనెవరో కాదు నా ఫస్ట్ భర్త. నేను లేకపోబట్టి తన పరిస్థితి ఏ రకంగా తయారైందో చూడండి. తట్టుకోలేకపోతున్నాను. తన చేతులారా చేసుకున్నాడు అని అన్నప్పుడు, అప్పుడు ఇప్పుడు చేసుకున్న రెండో భర్త ఆమెతో చెప్తాడు. అప్పుడు ఆ ప్లేస్‌లో ఉన్నది నేనే అని చెప్తాడు. అప్పుడు ఆ ప్లేస్‌లో నీ ఇంటికొచ్చి భోజనం అడిగింది, ఆకలేస్తుందని అడిగింది నేనే అని చెప్తాడు. షాక్ అయిపోతది వాళ్ళ భార్య. ఇందుకే మనం చేసిన మంచి ఎట్టూ పోదండి. అందుకే మంచి పనులు చేయండి. మంచి కర్మలు చేయండి. ఈవెన్ నేను చాలా సార్లు మిమ్మల్ని అడుగుతూ ఉంటా. ఎందుకు డొనేషన్ క్లెయిమ్ చేసుకోండి. డొనేషన్ మన ఛానల్ ఇది, అది అని. ఎందుకు అడుగుతాను? అవన్నీ అలా జమ చేస్తా. ఒక్క అమౌంట్ కాదు. మీ కర్మలు అటు రిజల్వ్ అయినట్టుంటాయి. ఈ అమౌంటు ఒక 10-20 మందికి ఫుడ్ పెట్టినట్టు అవుతది. దానికి నేను మీ దగ్గర నుంచి వచ్చిన దానికి నేను ఎంతో కొంత వేసి మన ఛానల్ తరపున మీ అందరి తరపున ఫుడ్‌కి డొనేట్ చేస్తాననమాట. తీర్థయాత్రలకి అలా వెళ్ళినప్పుడు. ఎందుకంటే నాకు భయం. పొర్రపాటున కూడా దాంట్లో ఎంతైనా నాకు తెలియకుండా నా డబ్బుల్లో కలిసినా నాకు భయం. వద్దు. ఏ జన్మలో కూడా మళ్ళీ మీ ఇంట్లో ఏ పిల్లిగానో కుక్కగానో నేను పుట్టలేను. నాకొద్దు. నేను అందుకే ఎవరైనా ఆరోగ్యంగా ఉండమ్మా ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండు అని దీవిస్తే సంతోషంగా స్వీకరిస్తాం. కానీ ఆయుష్‌తో ఇంత ఆయుష్ పోసుకొనుండు, ఇంత ఆయుష్ బతకాలి అంటే మాత్రం దయచేసి నాకు ఆయుష్ మాత్రం ఉండాలని కోరుకోమాకండి. దయచేసి అలా ఆశీర్వదించొద్దని మనస్ఫూర్తిగా అడుగుతా నేను. నాకు ఆయుష్ వద్దు. బతికిన దేవుడిచ్చినంత వరకు బతికినంత కాలం ఆరోగ్యంగా బతకడం, నా ఫ్యామిలీతో సంతోషంగా బతకడం నాకు కావాలి. అంతే. చెప్తుంటే ఎమోషనల్ అవుతున్నాను. ఎనీవే ఎవరైనా నన్ను ఆశీర్వదించాలి అనుకుంటే ఆరోగ్యంగా నా కుటుంబంతో నేను సంతోషంగా ఎప్పుడుకి బతకాలి, మంచిగా బతకాలని కోరుకోండి. అంతేగాని అక్క నువ్వు ఇంత ఆయుష్‌తో బతుకు అని మాత్రం అనొద్దు. నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు. నాకు వద్దు. నాకు ఆయుష్‌తో ఉండాలని లేదు. బతికినంత కాలం 10 మందికి మంచి చేశామా, ఆరోగ్యంగా బతికామా, మనల్ని నమ్ముకున్న వాళ్ళకి హ్యాపీగా చూసుకున్నామా, తల్లిదండ్రులకి మంచి పేరు తెచ్చామా, వెళ్ళిపోయామా. ఆ వెళ్ళిపోవడం కూడా ఆ భగవంతుడిలో ఐక్యమైపోవాలి. అంతే. ఇంకొక జన్మ అంటూ ఉండకూడదు. నేనైతే పొద్దున్న లేస్తే ఇదే కోరుకుంటా. ఎమోషనల్ అవుతున్నా, సారీ. ఓకే. అందుకని ఎవరిని తిట్టొద్దు. వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు. ఓకేనా? మనల్ని ఎవ్వరు బాధ పెట్టినా, మంచి మనసుండే వాళ్ళ మనసుని ఎవ్వరు గాయపరిచినా
వాళ్ళకి అస్సలు అది మంచికే కాదు, వాళ్ళ మంచికే కాదు అది. మీరు అంటుంటారు కదా, అక్క నీ నోటితో ఏమన్నా అన్నా జరుగుతాయి అక్క అంటుంటారు. మా ఇంట్లో కూడా అదే అంటుంటారు. అది మనలో ఉన్న ప్యూరిటీ అమ్మ. నేనేం గొప్ప కాదు. మనలో ఉన్న పాజిటివిటీ. మనం నిస్వార్థంగా ఇంకొకరికి హెల్ప్ చేశామో, నిస్వార్థంగా ఏం ఆశించకుండా చేశామో, అలా చేసినప్పుడు భగవంతుడు మనకి అంతే మెండారుగా పెడతాడు, ఇస్తాడు. పొద్దున్న లేస్తే నా వల్ల 10 మందికి మంచే జరగాలి. నా వల్ల నేను ఇది కూడా దండం పెట్టుకుంటా. తెలుసో తెలియకో నేను ఎవరినన్నా వర్క్ టెన్షన్‌లో బాధ పెట్టున్నా, నా వల్ల ఎవరైనా హర్ట్ అయినా నన్ను క్షమించమని కోరుకుంటా భగవంతుడిని. మీకు అదే చెప్తాను నేను. మా పాపకి పొద్దున్న లేస్తే అదే చెప్తాను. ఓకే. ఇది ఎందుకు ఈరోజు ఈ రీడింగ్ చేస్తున్నానంటే, కర్మ ఎవ్వరిని వదలదమ్మా. మనం చేసుకున్న మంచి అంతే, మనం చేసుకున్న చెడు అంతే. అందువల్లనే మంచే చేసుకోండి. అది ఎప్పటికైనా మనకి శ్రీరామ రక్ష. ఓకేనా? ఇది అదృష్టం ఉన్నవాళ్ళే ఈ రీడింగ్ వినగలుగుతారు. బోర్ కొట్టింది, స్కిప్ చేసి చూడడము, లేకపోతే తీసేసి ఇంట్రెస్ట్ లేదని చెప్పి ఇంకొక వీడియోస్ చూసుకోవడము చేసుకున్నారనుకోండి, అది కూడా వాళ్ళ కర్మనే. ఏంటంటే వాళ్ళకి వినే ప్రాప్తం లేదు, వాళ్ళకి కర్మ ఇంకా రిజాల్వ్ అవ్వలా. ఇది ఎవరైతే పూర్తిగా వింటారో ఇలాంటివి, వాళ్ళ కర్మ రిజాల్వ్ అయిపోతూ ఉంటుంది. ఇంకా కర్మ బ్యాలెన్స్ ఉండేవాళ్ళు ఈ వీడియో చివరిదాకా వినలేరు కూడా అంతే. ఓకే, రైట్. అందరికీ మన జీవితాల్లో భగవంతుడు మంచే చేయాలి. ఆయన ఆశీర్వాదం, యాన్సిస్టర్స్ ఆశీర్వాదం, పితృదేవతల ఆశీర్వాదం మెండుగా మన మీద ఉండాలి అని భగవంతుడిని కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓం నమః శివాయ. బాయ్.